సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్ టెక్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. అండ్ గైస్ చూడండి ఎలా ఉన్నారు అందరూ. సో చాలా రోజులైతే ఈ వీడియో అయిపోయింది కదా పెట్టి. సో గైస్ చూడండి, చాలా మంది నన్ను ఫ్రీక్వెంట్గా కామెంట్ సెక్షన్లో అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో వాయిస్ ఇస్తున్నారనమాట. నేను పాస్వర్డ్ మర్చిపోయాను అండ్ ఫేస్ ఐడి లేకుండా నేను ఫోన్ ఎలా రీసెట్ చేసుకోవాలి చెప్పు అని చెప్పి. అండ్ గైస్ ఈ రోజు ఈ వీడియోలో అదే చెప్పబోతున్నాను. అండ్ గైస్ దాని తర్వాత ఏంటంటే మీరు ఐఫోన్కి సంబంధించిన రివ్యూస్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, న్యూ యూట్యూబ్ ఛానల్, దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ ఇక మాత్రం ఆలోచన కూడా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నేనైతే ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే వితౌట్ పాస్కోడ్ అండ్ వితౌట్ ఫేస్ ఐడి మనం ఫోన్ అయితే రీసెట్ చేసుకోవచ్చు ఐఫోన్ని. సో గైజ్ ఇది మనం ఐట్యూన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు, లేదంటే మనం స్టోర్కి వెళ్ళి అయితే చేసుకోవచ్చు. స్టోర్ మనకంటే చాలా దూరంలో ఉంటుంది, సిటీస్లో మాత్రమే ఉంటుంది. బట్ మనకు అంత సమయం ఉండదు కాబట్టి నేను ఈరోజు అయితే మీకు ఒక సాఫ్ట్వేర్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాను. దాని నుంచి అయితే మీరు ఈజీగా అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట. ఓకే గైస్, మనకు enorshare నుంచి enorshare స్క్రీన్ లాక్ రిమూవల్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంది. సో దాన్ని అయితే నేను ఈరోజు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సో దాంట్లో ఏంటంటే మీరు చాలా ఈజీగా అయితే స్క్రీన్ లాక్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట, వితౌట్ పాస్కోడ్ అండ్ టచ్ ఐడి, ఫేస్ ఐడి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే ఆల్రెడీ దాన్ని అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, అన్లాక్ స్క్రీన్ లాక్ MDM స్క్రీన్ టైమ్ ఆన్ iOS డివైసెస్ అని ఉంది. సో రిమూవ్ 4 digits 6 digits పాస్కోడ్, టచ్ ఐడి, ఫేస్ ఐడి ఫ్రమ్ ఐఫోన్ కానీ ఐప్యాడ్ కానీ ఐపోడ్ కానీ దేంట్లోంచి అయితే మీరు చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత స్క్రీన్ టైమ్ పాస్కోడ్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చు. అండ్ అన్లాక్ డిజేబుల్డ్ ఐఫోన్, ఐప్యాడ్, ఐపోడ్ టచ్ వితౌట్ iTunes ఆర్ iCloud కూడా మనం అయితే రీసెట్ అయితే చేసుకోవచ్చు గాయస్. ఇక్కడ బేపాస్ MDM స్క్రీన్ అండ్ రిమూవ్ MDM ప్రొఫైల్ ఉంది. ఇక్కడ ఏంటంటే బెస్ట్, ఇక్కడ చూడండి గాయస్, కంపాటబుల్ విత్ లేటెస్ట్ iOS 16, iPad 16కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ iPhone 14 మోడల్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని కొన్ని ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనం మర్చిపోయిన పాస్వర్డ్ని అయితే రీసెట్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత మీరు చాలాసార్లు పాస్వర్డ్ కొట్టేసి పాస్వర్డ్ మర్చిపోయి ఉంటారు కదా, సో అప్పుడు ఏంటంటే డిజేబుల్ అని పడిపోతుంది. సో అప్పుడు కూడా మీరైతే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఐఫోన్ స్క్రీన్ బ్రోకెన్ కెనాట్ అన్లాక్ వచ్చినప్పుడు కూడా మీరైతే దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ యువర్ ఐఫోన్ హ్యాస్ బిన్ డిసేబుల్డ్ ఇందాక చెప్పాను కదా, సో అప్పుడు కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ టర్న్ ఆఫ్ ఫైండ్ మై ఐఫోన్ వితౌట్ పాస్వర్డ్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ రిమూవ్ ఎవ్రీ టైప్ ఆఫ్ స్క్రీన్ పాస్వర్డ్. అండ్ దాని తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ చేయొచ్చు వితౌట్ పాస్వర్డ్. అండ్ చూడండి గైస్, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. రిమూవ్ స్క్రీన్ టైమ్ పాస్కోడ్, నో డేటా లాస్ లేకుండా మనం అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ యూ గైస్ దీని గురించి మీకు అయితే అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం అసలు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలని చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ బైనో మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. అండ్ ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, స్టార్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ దాని తర్వాత నేనైతే ఆ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తాను. చూడండి గైస్, సో ఇక్కడ చూడండి నాకు ఆ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఓకే గైస్, మన సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓకే గైస్, మనకు సాఫ్ట్వేర్ అనేది లాంచ్ చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ని పర్చేస్ చేస్తుంటే మీరు ఎలా రిజిస్టర్ చేస్తారంటే ఇక్కడ కీ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, సో మీ ఈమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. కీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని ఉందా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్టరింగ్ ప్లీజ్ వెయిట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో అంటే ఇది రిజిస్టర్ అవుతుంది అనమాట. సో గాయస్ చూడండి, ఇక్కడ నాకైతే రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఒక కంప్యూటర్ అదేవిధంగా నేనైతే 5 డివైసెస్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో 1 month అయితే వీళ్ళు ఇచ్చారు. ఓకే, సో చూడండి గాయస్, మనకు కంప్లీట్గా అయితే రిజిస్టర్ అయితే అయిపోయింది. అండ్ గాయస్ దాని తర్వాత వచ్చేసరికి స్టార్ట్ అని ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు రిమూవ్ స్క్రీన్ లాక్, enorshare for you key will remove the lock screen without passcode అండ్ టచ్ ఐడి లేకుండా వీళ్ళైతే రిమూవ్ చేస్తారు. అండ్ గైస్ ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, రిమూవింగ్ ద స్క్రీన్ ఎరేజ్ ఆల్ డేటా ఆన్ ది డివైస్. ఆల్ డేటా అనేది మనకు ఎరేజ్ అయిపోతుంది డివైస్లో ఆఫ్టర్ రిమూవ్ పాస్కోడ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ మీరు బ్యాకప్ చేసి పెట్టుకోండి. సో దాని తర్వాత పాస్కోడ్ రిమూవ్ అయిన తర్వాత మీ ఐఫోన్ అనేది లేటెస్ట్ ఓఎస్కి అయితే అప్డేట్ అయిపోతుంది. అండ్ మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు సరైన పవర్ అయితే మీరు మెయింటైన్ చేయాలి, బ్యాటరీ హెల్త్ పర్సంటేజ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, మీది iPhone 8 ఆర్ అబోవ్ ఉంటే మీరు ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలి. ఒకవేళ మీ దగ్గర iPhone 7+ ఉంటే మాత్రం సో ఈ విధంగా అయితే ఫాలో అవ్వచ్చు ఫస్ట్ నుంచి అంతే. అండ్ అదర్ డివైసెస్ ఏదైనా ఐప్యాడ్ కానీ ఐపోడ్ కానీ ఉంటే మాత్రం మీరు ఈ విధంగా అయితే ఫాలో అయితే అవ్వండి. అయిన తర్వాత గైస్ చూడండి, మీరైతే కనెక్ట్ చేయండి.
సో గైస్ మీరు మీ ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ అయితే చేస్తుంది అనమాట. సో గైస్ ఇక్కడ చూడండి నా ఫోన్ iPhone 13 Pro అని చెప్పి ఇక్కడ డిటెక్ట్ అయితే చేసేసుకుంది. అండ్ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత పక్కన చూస్తున్నారు కదా రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మన సక్సెస్ఫుల్గా అయితే మన iPhone పాస్కోడ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. ఒకసారి చూడండి గైస్, టోటలీ మనకైతే రిమూవ్ అయితే అయిపోయింది అనమాట. ఓకే గైస్ చూడండి, ఇది మనకు సాఫ్ట్వేర్ యొక్క పనితీరు. సో చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. అండ్ మర్చిపోకండి వీడియోని లైక్ చేయడం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్ బాయ్.